సమ్మర్ సీజన్ వచ్చేస్తుందంటే ముందుగా మనకి ఏం గుర్తొస్తుంది, మనం ఏం చేస్తాం, ఒడియాలు, వెరైటీ ఒడియాలు అన్ని కూడా పెట్టేసుకుంటూ ఉంటాం. దాంతో పాటు సమ్మర్ సీజన్ లోనే నిగలాడుతూ మంచి మామిడికాయలు వస్తాయి, ఆవకాయలు. తెలుగింట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఆవకాయలను మాగాయలను పెట్టుకుంటూ ఉంటాం. మహా అయితే ఎంత పెట్టుకుంటాం, ఓ 2 కిలోలు, ఓ 3 కిలోలు. మరీ పెద్ద ఫ్యామిలీ అయితే ఓ 10 కిలోలతో ఆవకాయ రుచికరంగా తయారు చేసుకొని వేడి అన్నంలో అలా నెయ్యేస్తాం, తినేస్తాం. అలాంటిది ఇవాళ అసలు ఎన్ని కిలోలతో ఆవకాయ పెట్టబోతున్నారో తెలుసా? అది కూడా ఎక్కడో తెలుసా చెప్పేస్తాను. అది కూడా రోడ్డు మటన్ జూబ్లీ హిల్స్ వివాహ భోజనము రెస్టారెంట్స్ లో మామూలుగా ఒకళ్ళు ఇద్దరే పెట్టట్లేదండి. 15-20 మంది మాస్టర్ షెఫ్స్ అందరితో కలిపి ఈ ఆవకాయ పెట్టబోతున్నారు. మరి ఈ రోజు 1000 కిలోల ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేస్తారో ఏంటో చూసేద్దాం. కమ్ ఆన్. అమ్మమ్మలు ఆవకాయలు మాగాయలు పెసరావకాయలని అబ్బాబ్బాబ్బా పులిహోర ఆవకాయ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక టారుండ మినిమం ఒక 10 వెరైటీలతో మామిడికాయతోనే పచ్చళ్ళు ఉండేవి కదా. మరి ఈ రోజుల్లో మన అమ్మ మనకి తయారు చేసేస్తే మనం తింటున్నాం. కానీ ఇక్కడ మనకి 15 to 20 మెంబర్స్ మాస్టర్ షెఫ్స్ 1000 కిలోల ఆవకాయ పెడితే అసలు ఎట్లుంటది, అందులో ఏమేమి వేస్తారు, అసలు 1000 కిలోల కాయకి ఎంత కారం కావాలి, ఎంత ఉప్పు కావాలి, ఎంత ఏమంటారు ఆవపిండి కావాలి, ఇవన్నీ కూడా మనం వెళ్ళి మాట్లాడుతూ తెలుసుకుందాము. మొట్టమొదటిగా ఆవకాయ పెట్టాలి అని అంటే ఏం చేస్తాము, మామిడికాయలు కొని వాటిని ఇలా శుభ్రంగా కడిగి తుడిచి, ఇదిగో అక్కడ ఆల్రెడీ మనకు పెద్ద పొగల్లో వేశారు, చక్కగా నీళ్ళలో కడిగేశారు. కడిగిన తర్వాత ఇలాగా పెచ్చు తీస్తారనమాట. ఇలా పెచ్చు తీసి పక్కన పెట్టేస్తే దాని తర్వాత తుడుస్తారు. వాటికి ఏమాత్రం తడున్నా కూడా మళ్ళీ మనకి ఆవకాయ సంవత్సరం అంతా నిల్వ ఉండాలి, పాడైపోతుంది. కాబట్టి మంచిగా తడి లేకుండా తుడిచిన తర్వాత వెరీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇదిగో ఇదనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ కూడా మనకి కటింగ్ చేసేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఆవకాయకి ముక్క ఎలా అయితే సైజ్ లో కావాలో ఆ సైజ్ లో కటింగ్ చేసేస్తున్నారు. ఈ కట్ చేసిన ముక్కలన్నీ కూడా ఇప్పుడు మనం మాస్టర్ షెఫ్స్ దగ్గరికి వెళ్ళాయన్నమాట. చూద్దాం పదండి. వాళ్ళందరూ ఎవరి పనిలో వాళ్ళు చాలా లీనమైపోయి ఉన్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి ఈ వివరాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాము. చూద్దాం. నాకైతే నోరూరిపోతుందబ్బా. మరి మీకు కదా అన్ని కాయలు చూస్తుంటే ఫుల్ టెంప్టింగ్ ఉంది. సో ఎక్కడెక్కడ అక్కడ ఉన్నారు చాలా బిజీగా. ఫస్ట్ ఒకసారి అలా వెళ్దాం, రండి. సో అక్కడ మనం ముక్కలు ఎలా కట్ చేయాలంటే ఏ సైజ్ లో ఆవకాయకి ముక్కలు కట్ చేయాలి అనేది చూసారు కదా. అది కట్ చేసిన తర్వాత డైరెక్ట్ వచ్చేసి అన్ని కలిపారు. ఇక్కడ చాలా సున్నితంగా సుతిమెత్తంగా చాలా సుకుమారంగా తీస్తున్నారు మన చూసిన షెఫ్ ఓకే, ఆవిడ ఏం తీస్తున్నారు అడుగుదాము. మేడం ఏంటి పరిస్థితి? యాక్చువల్లీ కష్టపడుతున్నారు? కష్టపడట్లేదు, చాలా ప్రేమగా తీస్తున్నా. ఇందులో జీడి ఏదైతే ఉందో అది తీస్తున్నాను. అదొకటే తీయాలా? అదొకటే తీయాలి. అదేదో పేపర్ లాగా ఇలా ఏదో. అది పేపర్ కాదు, జీడికున్న తొక్క అన్నమాట. సో ఇవన్నీ నీట్ గా క్లీన్ చేయకపోతే మనకి ఆవకాయ పాడైపోతుంది కదా. సో అందుకు చాలా శృతిమెత్తగా ప్రేమగా చేస్తున్నాను. ఆవకాయ ఏంటో ఒక ఎమోషన్ కదా, సో అది అలా ప్రేమగా అన్నమాట మంచిగా. యా నిజంగానే అర్థమవుతుంది. ఇక్కడ శ్రీనివాస్ గారు, సో నాకు ఈ రోజులు చూస్తుంటే అసలు నిజంగా చాలా మా మమ్మీ ఎవ్రీ ఇయర్ అంటే మాది బిజినెస్ ఉంటుండే యాక్చువల్లీ. సో ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక 250 ఇంట్లో పెడుతుండే, చాలా బాగుంటుండే. 250 కాయలు పెడుతుండే. మదరు మా గ్రాండ్ మదరు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక్క కథ చెప్తున్నా, అందరూ పచ్చడి అనగానే 3 మ్యాంగో చిల్లీ పౌడర్ ఉంటారు. కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కెమికల్ ఉంటుంది మొత్తం. సో అసలు కారం కావాలంటే మంచిగా మనం ఫ్రెష్ ఎండుమిర్చి ఎర్రగున్న మిర్చి తీసుకొని పట్టించుకొని మంచిగా మిల్లో పట్టించుకొని అది తీసుకోవడం చాలా బెటర్. దాని తర్వాత ఒరిజినల్ పల్లి నూనె కోల్డ్ ప్రెస్ ఉంటాయి కదా అది, తర్వాత ఆవపిండి ఇట్లా తీసుకొని ఇవి తీసుకొని పెట్టడం. కానీ ప్రాసెస్ ఎంతైనా సో ప్యాకెట్ కంటే మనం ఫ్రెష్ తీసుకొని పట్టిందని చాలా బాగా వస్తుంది. అవునవును. అసలు మీరు ఇలా చేస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఎవ్రీ ఇయర్ చేస్తామండి మనము. ఈ మామిడికాయ పచ్చడి అనేది మన ట్రెడిషన్. సో ఇవన్నీ ఏంటంటే ఈ కాయ అయర్లు అంటారు.
యార్ల్ అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాంగో. ఇది మీరు ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు పడతాం కదా, నెక్స్ట్ ఇయర్ ఇదే టైం మీరు వచ్చి తిన్నా కూడా ఈ ముక్క చూసారు ఎంత గట్టిగా ఉందో, కొరకండి అంత గట్టిగా నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటది. సో దాని ప్రత్యేకత అది. సో ఈ కాయ సెపరేట్ గా మనం తెప్పించి ఈ కాయతో పట్టిస్తాం. సంక్రాంతి ఉగాది వస్తే పండగ కాదు, ఆవకాయ పెట్టడం కూడా ఒక పండగే. వెయిటింగ్ అసలు ఆవకాయలు బాగా సమ్మర్ ఎప్పుడు వస్తుందా, ఆవకాయ ఎప్పుడు కలపాలా, బాగా ఎప్పుడు కలిపి వేడి వేడి అన్నంలో ఎప్పుడు తినాలా అని వెయిట్ చేస్తూ ఉంటాం. ఏ దానికైనా ఒక శుభారంభం, ఏదైనా ఓపెనింగ్ చేస్తే ఎట్లా శుభారంగంగా అతిథులందరినీ పిలుస్తాము, ఇక్కడ మాకు ఆవకాయ కూడా ఒక శుభారంభంగా ఈ రోజు ఓపెనింగ్ అన్న దృక్పథంతో మా టాటా టీం అందరు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరి చేతుల మీదుగా ఆవకాయ పెట్టడం అతిథులందరికీ, ఇంతమంది ఒక్కరు పెడితేనే ఒక గొప్ప వరం. కానీ ఇక్కడ మాస్టర్ షెఫ్స్ అందరు కూడా రావడం మా వివాహ భోజనానికి మేము తీసుకున్న ఒక అదృష్టంగా భావిస్తున్నాం. అసలు ఏంటి ఇది, ఎంత పడుతుంది ఏంటి? సో జనరల్ గా మామూలుగా అంటే ఇంత కేజీకి చెప్తే అందరు కూడా భయపడతారు, అంటే అంత మేము పెట్టుకోలేమని చెప్పేసి. ఇక్కడ వివాహ భోజనం కాబట్టి ఇంత క్వాంటిటీలో 1000 కిలోల్లో వాళ్ళు ధైర్యం చేశారు చేయడానికి. ఓకే, సో రవి గారు చెప్పినట్టుగా ఎప్పుడు మనం పేపర్లలో మీడియాలో చూస్తూ ఉంటాం, ఏంటి క్రిస్మస్ అప్పుడు డ్రై ఫ్రూట్ మిక్సింగ్ అదే ఉంటుంది. బట్ వై నాట్, మనకు చాలా ఉన్నాయి అంతే కదా కదా, ట్రెడిషనల్ గా చాలా చాలా ఉన్నాయి. సో ఇది ఆవకాయ అనేది ఒక ట్రెండ్ అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంది కదా, ట్రెండ్ ఫాలో గా మనం ట్రెండ్ సెట్ చేస్తాం. సో వివాహ భోజనము ట్రెండ్ సెట్ చేస్తుంది ఇక్కడ. కొలతల విషయాలకు వచ్చేవరకు ప్రాంతాల వారిగా కొంచెం మనకు అది కొలతలు మారుతూ ఉంటాయి. కొద్దిమంది గిన్నె కొలతలు తీసుకుంటారు, అంటే ఒక 4 గిన్నెలు తీసుకుంటే ఒక గిన్నె కారం, ఒక గిన్నె ఆవపిండి. ఎక్కువ గుజ్జు కావాలి మనకు, గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే దానికి మనకు 4కి 2 తీసుకుంటారు. కొద్దిమంది ఒకటి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే గుజ్జు తినే దాన్ని బట్టి మనకి ఆ క్వాంటిటీస్ కొంచెం మనకు మారుతా ఉంటాయి. నేను ఒక 20 years నుంచి స్టార్ హోటల్నే పనిచేశాను. అవును. సో ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ వీళ్ళు షెఫ్స్ ఎవరైతే ఉన్నారో, రెస్టారెంట్స్ ఓనర్స్ కానీ అండ్ కనెక్ట్ ఉంటాను నేను ఎప్పుడు. బోర్న్ బాట్ ఆఫ్ హైదరాబాద్. బట్ ఒక ఎమోషనల్ ఉంటుంది ఆవకాయ పికిల్ అనేది. నాకు తెలిసి పుట్టింది హైదరాబాద్ అయినా, సో అటు నార్త్ అయినా ఏదైనా మన పికిల్ కున్నంత క్రేజ్ ఎక్కడ లేదు. నేను ఏదైతే ట్రావెల్ చేసినా ఇండియా మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా ఒక జారు పికిల్ మనం క్యారీ చేసుకొని వెళ్తాం. అదొక ఎమోషనల్. ఏ పిక్నిక్ కానీ, ఏ టూర్కి కానీ, ఏ యాత్రలకు కానీ. కానీ నేను ఆ ఎమోషనల్ అని ఎందుకన్నా అంటే ఇది ఒక పద్ధతిగా చేస్తాము. అది నేర్చుకుంది మా అమ్మ కానీ, అమ్మమ్మ కానీ, నాయనమ్మ కానీ, వాళ్ళు చేసే పద్ధతులు. అది నాకు మళ్ళీ రీకలెక్ట్ అవుతుంది ఆఫ్టర్ 20 years. లాస్ట్ ఇయర్ నుంచి సోషల్ మీడియాలో చాలా క్రేజ్ అవుతుంది. యాజ్ నేను చెప్దాం అనుకున్న కేక్ మిక్సింగ్ ది, నేను 20 years కేక్ మిక్సింగ్ చేసిన. సో ఆ విధంగా నా టార్గెట్ ఉంది. ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ ఐ విల్ డూ ఇట్ బిగ్ in Hyderabad or any other place. I'll spread mango pickle in national wide. So ఇదే నా పర్సనల్ గా నేను తీసుకున్న ఇప్పుడు. బిజీగా ఉన్నారు. దేంట్లో బిజీగా ఉన్నారు మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఇదేంటప్ప దీంట్లో ముక్కల్ని సీట్లో వేస్తున్నారు అనుకుంటారా? అదేం లేదు. ఆల్రెడీ తుడిచి చక్కగా జీడీలు తీసిన ముక్కలన్నీ ఒక దాంట్లో వేసేసిన తర్వాత మనం కొలతల ప్రకారం ఆవకాయ చేస్తాం. అంటే మనకి ఎన్ని డబ్బాల ముక్కలు వచ్చినాయి, ఎంత కారం, దానికి ఎంత ఉప్పు, ఎంత ఆవపొడి, ఇవన్నీ వెయ్యాలి అనేది లెక్క ప్రకారం ఉంటుంది అనమాట. సో దాని ప్రకారం ఇప్పుడు మనకి ఎన్ని డబ్బాలు వచ్చినాయి ఏంటి అనేది కొలిచి వేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఎన్ని డబ్బాలు వచ్చినాయి సార్? 25. ఓకే, అంటే పాతికి ఒక లెక్క ఉంటుందా? పాతికి ఒక లెక్క. ఓకే. సో 25 డబ్బాలు వేయాలి. ఈ డబ్బా చూస్తున్నారు కదా, ఈ డబ్బాతో ఇది లాస్ట్ 25th డబ్బా అనమాట. యా, అది డబ్బా. ఆ డబ్బాతో మనకి లెక్క ఇప్పుడు కొలుస్తున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నామా మసాలా? ఓకే.
పక్కకు పెట్టుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా మనం కారం ఉప్పు వేసుకోవాలి కదా. 25 డబ్బాల కాయలకి ఇప్పుడు ఎన్ని డబ్బాలు ఉప్పు వేస్తున్నారు, కారం వేస్తున్నారు, ఏంటి పరిస్థితి? సో కారం విషయానికి వచ్చేసి మనం 8 డబ్బాలు వేస్తున్నాం. Okay. అంటే 25 డబ్బాల ముక్కలకి 8 డబ్బాలు కారం వేసేసుకుంటున్నాం. ఓకే ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ అంటే మసాలాలన్నీ కూడా మిక్స్ చేసేసుకుంటున్నాం విడిగా. సో చూస్తున్నారు కదా, మొత్తం 8 డబ్బాల కారం వేస్తాం మనం ఫస్ట్. పర్ఫెక్ట్ గా నిండుగా ఉండాలన్నమాట, కొంచెం తగ్గకూడదు, అప్పుడే బాగా వస్తుంది టేస్ట్. అంటే ఇప్పుడు మనం వేసేది గ్రేవీ ఎక్కువ వస్తుందా, నార్మల్ గా వస్తుందా? ఇది మనకు మీడియం గా ఉంటుంది గ్రేవీ అనేది. ఎక్కువ కావాలంటే కొంచెం మన క్వాంటిటీ అనేది 2 or 4 మనం పెంచుకోవచ్చు. ఓకే, ఒకవేళ 25 కాయలకి మీరు మీడియం గా ఉంటుంది అన్నారు కారం, ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళకి ఎన్ని డబ్బాల కారం, ఎన్ని డబ్బాలు ఉప్పు తీసుకోవాలి? ఒక డబ్బా సరిపోతుందా? అంటే క్వాంటిటీలో ఇప్పుడు 8 తీసుకుంటాం కదా, 12 తీసుకోవాలి. అప్పుడు ఓహో, కారం ఎక్కువ కావాలి, గుజ్జు ఎక్కువ కావాలన్నారు 12. ఇది ఎన్నో డబ్బాలు? 6 ఇది 6. ఇంకొక 2 డబ్బాలు పోస్తే మనకి కారం సరిపోతుంది. ముందుగా ఏంటంటే మామూలుగా దొరికే కారం కాకుండా ఎండుమిరపకాయలు బాగా కారంగా ఉన్నవి వెతికి తీసుకోవాలా? మంచి కలర్ గా ఉండాలి. స్పైసీగా కావాల్సిన వాళ్ళు కొంచెం మనకు స్పైసీ గుంటూరు కారం ఆ మిరపకాయలు తీసుకుంటారు. కలర్ కావాలనుకుంటే బ్యాడ్గి మిర్చి కానీ లేకపోతే మన కాశ్మీరీ చిల్లీస్ ఉంటాయి కదా, సో అవి తీసుకుంటే మనకు కలర్ కూడా ఎర్రగా ఉంటుంది. సో దాన్ని బట్టి మనకు ఎలా కావాలనేది అలా వాడుకోవచ్చు మనం. ఓకే, సో కారం 2 డబ్బాలు, లాస్ట్ డబ్బాలే 7, 8 డబ్బు. వావ్, ఓకే. సో ఉప్పు ఎంత వేస్తున్నారు ఇప్పుడు 8 డబ్బాల కారానికి? 8 డబ్బాల కారానికి ఉప్పు 4 డబ్బాలు. 4 డబ్బాలు. 8 డబ్బాల కారం తీసుకున్నాము, దాంట్లో సహము ఉప్పు తీసుకోవాలి. సో పర్ఫెక్ట్ గా నేర్చుకుని వాళ్ళు, రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది యూస్ చేసేసుకోండి. అయితే ఇక్కడ మామూలు చూడండి, ఉప్పు అంటే మామూలుగా మనం ఏం చేస్తాము, అయోడిక్స్ కలిసిన ఉప్పును, సాటాటాసో డిఫరెంట్ సాల్ట్ వాడతాం. కానీ ఇక్కడ కల్లుప్పు తెచ్చి ఆ ఉప్పును మిక్సీలో మెత్తగా చేసి ఆ ఉప్పును మనం వాడుతున్నాం. అంటే యాసిడ్ లేని ఉప్పు, ఆరోగ్యకరమైన ఉప్పును వాడితే తినే వాళ్ళకు కూడా మంచిది. సో మన వివాహ భోజనం రెస్టారెంట్ లో ఏం చేసినా కూడా అందరికి ఆరోగ్యంగా ఉండే విధంగా మనం తయారు చేస్తారు కాబట్టి ఉప్పు కూడా అఫ్ కోర్స్ ఆవకాయలు మాగాయలు అన్నాక ఉప్పు మనం ఇలాంటిదే వేసుకోవాలి, పాడవకుండా ఉంటుంది. ఫస్ట్ 2 డబ్బాలు వేస్తున్నారు, ఇంకొక 2 డబ్బాలు వేస్తే పర్ఫెక్ట్. మామూలుగా ఉప్పు ఏంటంటే మనకి ప్రిజర్వేటివ్, ది బెస్ట్ ప్రిజర్వేటివ్. తర్వాత ఆయిల్. సో ఆవకాయలో ఈ రెండే మనకి గుండెకాయలు లాంటివి. సో పాడవకుండా కరెక్ట్ క్వాంటిటీ పడాలి. అలాగే అంటే ఉప్పు కలిపిన తర్వాత ఒక 3 రోజులు అలా పక్కన పెట్టేసి ఆ తర్వాత ఒకసారి కలిపేసి అప్పుడు రుచి చూస్తారు. ఏమన్నా మనకి ఇంట్లో వాళ్ళకి తగ్గట్టుగా ఎక్కువ తక్కువలు ఉంటే అప్పుడు మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఆయిల్ అనేది కూడా ఎప్పుడు కూడా ముక్కకి పైన అలా పైన తేలుతూ ఉండాలి. సో దట్ ఏంటంటే ఈ బ్యాక్టీరియా, వైరస్లు ఏవి కూడా ఆయిల్ ని దాటేసి లోపల వరకు వెళ్ళలేవు. సో ఇవన్నీ కూడా కెమిస్ట్రీ ఉంటుంది, సైంటిఫిక్ రీజన్లు ఉంటాయి. అంటే మనం సాంప్రదాయ వంటకాలన్నీ కూడా ఇవన్నీ ఆధారపడి ఉంటాయి కాబట్టి హెల్దీగా ఉంటుంది అది. ఓకే, సో ఇప్పుడు ఆవు పిండి వేస్తున్నారు. ఆవు పిండి ఎంత వేయాలి? 5. ఓకే, మామూలుగా ఆవు పిండి ఒకవేళ కనుక ఎక్కువ వేస్తే పాడే, అంటే కొంచెం ఓవర్ గా ఘాట్ ఎక్కువ అయిపోవడం. అది రెసిపీ అనేది ఒక ఫిక్స్ కాదు, కానీ మన ఫ్లేవర్ ఎలా, మన టేస్ట్ మనం ఎలా తింటే అలా. కానీ ఇది ఒక మంచి టేస్ట్ రావాలి అంటే 5 కనీసం పడుతుంది. ఓకే, యాక్చువల్ గా ఈ ఆవాలు అనేది డైరెక్ట్ గా పిండి చేసేస్తారా, లేకపోతే ఎండలో పెట్టి ఎండిచ్చి పొడి చేస్తారా? ఎండ పెట్టాలి, వేయించకూడదు, ఎండలో పెట్టాలి. మాయిశ్చర్ ఏమన్నా ఉంటే దాంట్లో వెళ్ళిపోతుంది. ఓకే, ఆవాల్లో కూడా రకాలు ఉంటాయి, అంటే చిన్న ఆవాలు, పెద్ద ఆవాలు, ఏ ఆవాలైనా పర్లేదా, లేకపోతే ఈ ఆవాలు తీసుకుంటేనే బాగుంటుందా? సో ఎక్కువగా అంటే చాలా మంది పెద్ద ఆవాలు వాడుతుంటారు, కొంచెం సైజ్ పెద్దది. ఓకే, కొద్ది మందికి దేశీ ఆవాలే. ఓకే, ఓకే 5 డబ్బాలు వేసేసుకున్నాము, అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా కలపడమే. ఓ, జీలకర్ర పొడి కూడా వేస్తారా? ఓకే, అంటే కొద్దిగా మనకు ఆ ఫ్లేవర్ తెలియాలి, కొంచెం మసాలా టైప్ లో అనుకుంటే కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు. ఆవపిండి ఈటు, కారము ఘాటు. ఆవపిండి ఈటు, కారము ఘాటు. జీలకర్ర వేస్తే సమపాలుగా దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం జీలకర్ర వేస్తాం. వావ్, ఓకే, కూల్. మెంతుల పొడి కూడా ఏంటంటే ఇప్పుడు ఇందాక జీలకర్ర చేసి ఏ విధంగా చేసామో సమపాలుగా చేస్తుందో, ఇప్పుడు ఇది కూడా మెంతులలో
ఏదంటే యాంటీబయాటిక్ ఉంది, ఆరోగ్యకరమైన ఎన్నో మెడిసిన్స్ వాల్యూస్ ఉన్నాయి. అవును. కాబట్టి చెడ్రుచుల కలయికతో ఏ విధంగా పచ్చడి తాగుతామో మనము చెడ్రుచుల కలయికతో ఈ అన్ని రకాల పొళ్ళతో కలిసి ఆవకాయను ఒక సమపాలుగా చేసి ఆరోగ్యకరమైన, అంటే ఈరోజు క్యాన్సర్ బ్యాక్టీరియాను నివారించడానికి ఆవకాయ తినమని చెప్తున్నారు చాలా మంది. ఆవకాయ తినొద్దని చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ క్యాన్సర్ బ్యాక్టీరియా నివారించడం కోసం ఆవకాయ తింటే ఆ బ్యాక్టీరియా కిల్ అవుతాయి అని చెప్పేసి ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. సో ఇప్పుడు ఎంత వేయాలి మెంతి పొడి? హాఫ్. ఓకే. సో మామూలుగా అయితే నాకు తెలిసినంత వరకు ఆవకాయ అంటే ఉప్పు, కారం, ఆవపిండి. కానీ ఇక్కడ మసాలా అన్నారు, ఇక్కడ నాకు తెలియని ఇంకో 2 పదార్థాలు ఎక్కువ యాడ్ చేశారు. ఒకటి జీలకర్ర హాఫ్ డబ్బా వేశారు, మెంతి పొడి ఒక హాఫ్ డబ్బా వేశారు. ఇది పసుపు కూడా వేస్తారా? పసుపు యాంటీబయాటిక్ ఇది. మరి అన్ని కలిస్తేనే కదా ఆరోగ్యకరమైన ఆవకాయ. ఓకే. ఎంత వేయాలి? అంటే ముక్కల్లో మనం ఎంత క్లీన్ చేసినా ఎక్కడో కొంచెం ఏదన్నా ఉంటుంది, చెట్టు పైన అది బయట ప్రదర్శనలో ఉంటుంది. కాబట్టి సో అలాంటి వాటితో కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా మన ఇండియన్ కుకింగ్ మెథడే ఇలా ఉంటుంది. దేనిపైన పసుపు వేస్తే ఒక ఫీల్. నిజమే, కరెక్టే. ఓకే ఓకే, చూసారు కదా. సో మాస్టర్ షెఫ్స్ అందరూ వాళ్ళ చేయి వేసి మంచిగా కలుపుతున్నారు. ఈ ఆవకాయ మాత్రం టేస్ట్ అదిరిపోద్ది. ఆవకాయ మూత ఇట్లా ఓపెన్ చేయగానే ఆ గుమ్మ 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 అలా కొట్టాలంటే దాని మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఎంత ఒకటి సరిపోతుందా? ఒక కంప్లీట్ ఒక డబ్బా. దీనికి ఉన్నదానికి ఒక డబ్బా ఎల్లిపాయ కూడా ఎట్లా అంటే ఓకే కచ్చాబచ్చగా ఆడిచి తీసుకొచ్చేయడం అంతే. అంటే పేస్ట్ వేస్తుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ చేస్తారు. మన వివాహ భోజనం ప్రత్యేకత ఓన్లీ కచ్చాబచ్చగా నాటు. నాటు అంటే మామూలుగా కూడా వెల్లుల్లి వేస్తారు కదా యూజువల్ డైరెక్ట్, అలా వేస్తే కొంచెం తగ్గుతుందనా? అంటే ఫ్లేవర్ అంత రాదు అని అలా కూడా వస్తుంది. అంటే కొంతమందికి ఆ ముక్క పలంగా తినడం ఇష్టం, కొంతమందికి ఇలా చేస్తే మనకు కొంచెం క్రష్ అయి ఉంటుంది కదా, ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా దానిలో గ్రేవీలో యాడ్ అవుతుంది అనమాట. వెల్లుల్లిలో దానికి ఎసెన్షియల్ ఆయిల్ ఉంది, వెల్లుల్లి ఆయిల్. ఆ వెల్లుల్లి ఆయిల్ బయటికి రావాలంటే కొద్దిగా దాన్ని నూరాలి, అప్పుడే దాంట్లో. ఒక గుప్పెడు మెంతులు వేసుకుంటున్నాం, ఒక దోసిడి. యా గుప్పెడు కాదు, కరెక్ట్, దోసిడి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇక మనము నెక్స్ట్ ఆవకాయకు సిద్ధమైంది. గానుగాయలు వేసి పల్లి నూనెతో అక్కడ ఓపెన్ చేసి దాంట్లో ముక్కలను ముంచి దీంట్లో వేసు. 12 డబ్బాల నూనె తీసుకున్నాం, దాంట్లో కొద్దిగా అంటే ఒక గుప్పెడు పసుపు వేసుకొని కలిపేసి ఇప్పుడు మనం ఏవైతే ముక్కలు రెడీ చేసుకొని పెట్టుకున్నామో సో ముక్కలన్నీ ఇందులో వేస్తారు. ఆ తర్వాత దాన్ని తీసి కారంలో వేస్తారు అన్నమాట. చూడండి, ఓకే. సో ఆల్మోస్ట్ ముక్కలన్నీ కూడా మనం వేసేస్తున్నాం. ఇక్కడ ఇంకొక బేసన్ వస్తుందేమో. నూనెలోకి మనకి ముక్కలన్నీ మునిగిపోయిన తర్వాత నూనె ముక్కలకి లేకుండా మంచిగా అలా అలాగా అని బౌల్ లో వేయాలన్నమాట. సో ముక్కలు వేసేస్తున్నారు ఇందులో. సో డైరెక్ట్ గా మనం ఏదైతే మసాలాలన్నీ కలిపిన కారం రెడీగా చేసి పెట్టుకున్నామో ఆ ముక్కలన్నీ కూడా అందులో వేసేస్తున్నాం. నూనెలో మునిగిన ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇక్కడ చక్కగా మసాలా కారంలో వేసేసి వేరే గిన్నెలోకి వేస్తున్నారు కదా. అలా వేసే ముందర ఆ గిన్నెలో కూడా మనకి నూనె పోస్తున్నారు. గిన్నెకి అంటుకోకుండా చక్కగా కింద నూనె పోసి అప్పుడు ఇదిగో ఈ మసాలా ముక్కలు బేసన్లో వేసి ఇలా ముక్కకి అంతా పట్టుకున్న తర్వాత ఈ ముక్క మొత్తము ఉప్పు కారము అన్ని కలిసాయి కదా, మామూలు అన్ని వేసేసి కలిపేది వేరు. ఇలా కలపడం వల్ల ఏమైందంటే ముక్కకి అంతా మంచిగా పట్టుకుంటది. తర్వాత మనకి ఎంత అవసరం ఉంది అంత నూనె మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు అనమాట. అప్పుడు అంత కలిపితే ఏమైతే అంటే నూనె దీనికి జారిపోతుంటది. ఓ కరెక్ట్ కరెక్ట్. కొంచెం అందుకనే నూనె మొత్తాన్ని తీసేసి ముక్కలు వేయాలి అట్లా. సో చూసారు కదా, కలిపే విధానం కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, కొన్ని ముక్కలు వేసుకుంటూ మంచిగా ముక్కలకి ఆ కారం అంతా పట్టేసిన తర్వాత వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే, అక్కడ రాజుగారు ఆల్రెడీ ముక్కలన్నీ నూనెలో మంచిగా ముంచి దీంట్లో ముంచిన తర్వాత అదిగో అక్కడ వేసారు కదా, దాంట్లో కారం వేస్తున్నారు మంచిగా. ఆ బౌల్లో తీసి మనం ఏదైతే కారం మిగిలిందో ఆ కారం అంతా కూడా వేసేస్తున్నారు. సో ఉన్న కారం అంతా అందులో వేసేసి పైన అంతా కూడా అలాగా పరుస్తున్నారు అనమాట నీట్ గా.
చూస్తున్నారు కదా ఆల్రెడీ ముక్కలు కలిపారు. ఆ మంచిగా ఇద్దరు ముగ్గురు కలిపి మొత్తం ముక్కలన్నీ బాగా కారంలో మంచిగా పట్టించిన తర్వాత మనం ఏదైతే నూనెలో ముంచి తీసామో ఆ నూనె ఆల్రెడీ ఇక్కడ రెడీగా ఉంది. ఆ నూనె ఆ ముక్కల పైనుంచి మొత్తం అలా పోస్తారనమాట. సో పసుపు వేసిన నూనె ఇది ఇప్పుడు వేసేసేస్తే సరిపోతుంది. చూడండి ఎలా వేస్తున్నారు. అలా ముక్కలంతా మునిగేలాగా మంచిగా పోసుకోవాలి. ఇక్కడ ఆవకాయకు నూనె ఎప్పుడు సరిపోతుందంటే 3 days తర్వాత. ఇప్పుడు మనం ఎంత ఆవకాయ పోసినా పీల్చేసుకుంటుంది. ఓకే 2 రోజుల తర్వాత ఆవకాయ ఏ విధంగా రోగన్ జ్యూస్ బయటకు వస్తుందో మొత్తం అది వదిలేస్తుంది. ముక్క ఆయిల్ వదిలేస్తే మనకి అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. సో 3 days తర్వాత ఆయిల్ మనకి పైకి వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఒకవేళ అవసరం అయితే అవసరం ఉంటే ఇంకేదైనా అవసరం ఉంటే కలుపుకోవచ్చు, పోసుకోవచ్చు. ఓకే లేదంటే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే పర్ఫెక్ట్ ఉంది అసలు. ఆవకాయ ప్రాసెస్ అయితే అయిపోయిందబ్బా. లాస్ట్ ఇంకొకటి పెండింగ్ ఉంది. దాని గురించి వెయిట్ చేస్తున్నా నేను. సో చూసారు కదా ఇప్పుడు మాకు బేసన్ లో రైస్ చూస్తే ఒక హ్యాపీనెస్ కలిగింది. మొత్తం రైస్ వేస్తున్నారు. పైగా అన్నం పొగల పొగలు కక్కుతుంది. అక్కడ మాస్టర్ షెఫ్స్ అందరూ వేసి మార్చి కలుపుతున్నారు. నాకైతే నోరూరిపోతుందబ్బా. రెడీగా ఉంది ఆవకాయ ముద్ద. సో నేను టేస్ట్ చేశాను, అదిరిపోయింది, మామూలుగా లేదు. సూపర్ గా ఉంది. అంటే ఇంతమంది ప్రొఫెషనల్ చేయబడిన తర్వాత నలభీములు. ఓకే, సో మమ్మల్ని చూస్తే తెలుస్తుంది భీములు లాగానే ఉన్నాం. సో ఇలాంటి ఫుడ్, హెల్తీ ఫుడ్ మేము చేసుకుంటాం, తింటాం కాబట్టి. సో ఈరోజు చేసిన ఆవకాయ సాంప్రదాయబద్ధంగా ఇంతమంది షెఫ్లను కలిసింది. అంటే ఒక ట్రెడిషన్ ఎప్పుడైనా మనం కొంచెం పాతదాన్ని మళ్ళీ వెలికి తీసుకొస్తేనే మళ్ళీ నలుగురికి తెలుస్తూ ఉంటుంది. సో సిటీ లైఫ్లో అమ్మమ్మలు ఊర్లలో పెడితే తెచ్చుకుంటున్నారు, బట్ వాళ్ళు చేసుకోవడం ఎలా అనేది తెలియట్లేదు. సో అదొక కాన్సెప్ట్ని ఈ మీడియా ద్వారా, ఓకే, సో ఈరోజు వివాహ భోజనంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సో అందరికీ తెలిసే విధంగా, అంటే సిటీ కల్చర్కి, ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, సో సాఫ్ట్వేర్స్ కానీ లేకపోతే ప్రజెంట్ జనరేషన్కి సో ఈ ఆవకాయలు ఎలా పెడతారు అనే ఒక కాన్సెప్ట్ మెయిన్. సో అందరికి కూడా క్రిస్మస్ వచ్చిందంటే కేక్ మిక్సింగ్ అనే ఉంటుంది, బట్ అలా కాదు. మనకు ఉన్నాయి చాలా ఆవకాయలు ఉన్నాయి, సో పచ్చళ్ళు ఉన్నాయి, బట్ ఆవకాయ ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీ తినేది ఇది. సో కాబట్టి సో ఇలా మనం మొదలు పెట్టేస్తే దాన్ని చూసి ఇంకా చాలా మంది కూడా ఇన్స్పిరేషన్ పొందేసి ముందు ముందు ఇంకా చాలా ఇలాంటి కార్యక్రమాలు జరగాలని మేము కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం. అమ్మ ఆవకాయ అని ఎలా అంటారో అలా ఉంది టేస్ట్. వేరే లెవెల్. ఇది ఒక 2 days తర్వాత తింటే మనకి నోట్లోంచి ఊర్లు వస్తానే ఉంటాయి. ఆ పులుపు కూడా ఇంకా బయటకు వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. అరిటాకులో ఆవకాయ ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో రెడీగా ఉంది. అసలు మా యాదగిరి గారు అయితే ఏమాత్రం కూడా మరి 4 ముక్కలు ఎక్కువ వేసుకున్నారు. సో అందరి చేతుల్లో రెడీగా ఉంది. ఆల్రెడీ టేస్ట్ చేశారు, మళ్ళీ సెకండ్ వాటర్ అన్నమాట ఇది. సో స్టార్ట్ చేస్తారా? రెడీగా ఉన్నాం, మీరు అంటే లేట్. నేను రెడీయే, కమాన్. అందరూ అలా తిని ఎలా ఉందో చెప్పేసేయండి ఒకసారి. చెప్పడానికి అసలు మాటలే లేవు. ఇంకా చెప్పరా, ఓన్లీ తింటారు అలాగా.